నుంచి కూడా మొన్న వీడియో చూశాను. ఆ స్టూడెంట్ జస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి, దానికి ఎడిక్ట్ అయిపోయాడు పూర్తిగా. అంటే మనకు మొబైల్ లాక్కుంటే ఆ స్టూడెంట్ మానసికంగా చాలా మరి ప్రాబ్లంలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు. మొబైల్ లాక్కుంటే అవసరమైతే వాళ్ళని చంపేసే స్థాయికి వెళ్ళిపోయాడు స్టూడెంట్. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు అలా, అవన్నీ మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదంతా ఎడిక్షన్ ఎందుకు వచ్చిందంటే we can't interact to our children. We are so busy, we are in so many works. That means జెంట్స్ అయితే మార్నింగ్ వెళ్ళిపోతే ఎప్పుడో వస్తారు, కానీ లేడీస్ కూడా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా we have a lot of work and we also need the entertainment to go for mobile or TV or something. ఓకే, అలా మనం వెళ్ళిపోవడం వల్ల పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నది లేక్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద పేరెంట్స్. దట్ ఈస్ వై దే ఆర్ డిపెండింగ్ ఆన్ మొబైల్స్ ఆర్ అదర్ థింగ్స్. వేరే వాటి మీద వెళ్ళడానికి ముఖ్యమైన కారణం అదే. ఈరోజు ప్రొసీడింగ్స్లో కూడా అది ఖచ్చితంగా మనకి చెప్పమని మాకు పైన ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఖచ్చితంగా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, నేను ప్రతి పేరెంట్ మీటింగ్లో చెప్తాను. అలాగే పిల్లల్ని ముఖ్యంగా ఏదైనా సబ్జెక్ట్ కఠినంగా ఉందంటే వెంటనే మీకు ఆ సబ్జెక్ట్ చెప్పగలిగితే మీరు చెప్పొచ్చు, లేదా ఆ టీచర్కి చెప్పి మా బాబుకి ఇలా మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంటున్నాడు, చేయలేకపోతున్నాడు ఇంటి దగ్గర అని మీరు ఆ టీచర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వెనుకబడిన పిల్లలు ఉంటారు కదా, అంటే మన అందరి పిల్లలు ఒక 100 స్టూడెంట్స్కి అందరూ ఒకే మైండ్ సెట్ ఉండదు. అంటే దట్ మీన్స్ నేను క్యాపబిలిటీ ఉండదు, అందరూ ఒకేలా చదవలేదు, అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలి, కొంతమంది సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, ర్యాంక్స్ వస్తాయి. అలాగే పనిచేయాలి అనే మాట మన నోటి నుంచి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మనం చెప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా డిస్కరేజ్ అయిపోయి మానసికంగా వాళ్ళు ఆందోళన పెరిగిపోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకే, నీకు మ్యాథ్స్ రాలేదు, ఇది పాస్ అవుతాం కదా, వెరీ గుడ్, ఓకే మ్యాథ్స్ కూడా నేర్చుకుంటుంది వస్తుంది ఇలా చెప్పాలి. మనం ఇప్పుడు కౌన్సిలింగ్ చేయాలి పిల్లలకి. అప్పుడు వాడు ట్రై చేస్తాడు. Then the student will try to improve this subject. Okay. ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనకు ముఖ్యంగా ఆడపిల్లల్ని కంటికి రెప్పలను కాపాడుకోవాలి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా. అలాగే వాళ్ళు ఎవరితో ఆడడానికి ఇష్టపడతారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవ్రీథింగ్ యూ షుడ్ అబ్జర్వ్. మనం అబ్జర్వ్ చేయాలి, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఎవరంటే భయపడతారు కొంతమంది, ఎందుకు భయపడతారు కూడా మీకు అబ్జర్వ్ చేసి పిల్లల్ని ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే కొంతమంది బాయ్స్ ఆఫ్ క్లాస్ అయిష్టంగా ఉంటారు, కొంతమంది అంటే ఇష్టపడడం అసలు వాళ్ళతో వైపు ఉంటారు. అది కూడా మనం తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనం గెస్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేయాలి. తర్వాత ముఖ్యంగా మన మీ చిన్నతనంలో కూడా పేరెంట్స్ మనకి చిన్న కథలు చెప్పేవారు. కొంతమంది కుటుంబంలో పెద్దవాళ్ళు వయసులో పెద్ద వాళ్ళకి ఐడియా ఉంటుంది, కథలు చెప్పేవారు. గ్రాండ్ పేరెంట్స్ కానీ అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కూడా ఉండే అవకాశం కూడా లేదు. అప్పట్లో చిన్న కథలు చెప్పి, అలాగే ఆ కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క గొప్పతనం గురించి ఖచ్చితంగా మీరు వాళ్ళని పిల్లలతో నేర్పించాలి, కథలు చెప్పాలి, కొన్ని కథలు చెప్పాలి. తర్వాత మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, మీ కుటుంబంలో ఎవరో ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని, పెద్దలు, నాతీలు, అలాంటి వాళ్ళు ఏం చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే వాటి గురించి కథల రూపంలోనే పిల్లలకు చెప్పి నేర్పించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మన పాఠశాల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించారు. ఇక్కడ ఈ తరగతి ఎక్కడ అనుకోవడం ఫాలో చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా జెంట్స్, నేను ఇప్పుడు చెప్పేవన్నీ మేము కలిసి పిల్లల్ని బాగు చేయడానికి చేసే మీటింగ్ అయింది. ఇదైనా మన అప్కమింగ్ జరిగేది కాబట్టి కొన్ని జాగ్రత్తలు చెప్తాను, దాన్ని మీరు జాగ్రత్తగా తీసుకుని వాటిని మనం అవాయిడ్ చేయగలిగితే మన పిల్లల భవిష్యత్తు మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ పిల్లల్ని దుకాణాలు పంపించి సిగరెట్లు, బీడీలు, పెద్దవాళ్ళదే వెండి చుట్టలు, గుట్కాలు మరియు ఇలాంటి వాటిని ఎప్పుడు తెప్పించకూడదు వాళ్ళతో. ముఖ్యంగా అంటే విలేజ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నా వాటెవర్. ఓకే అండి. అలాగే వారి ఎదురుగా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలి. అంటే డ్రింకింగ్ అవి చేస్తారు కదా, స్మోకింగ్ పిల్లలు
ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ఒక హ్యాబిట్స్ ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని పిల్లలు ఎదురుగా మనం యూజ్ చేయకూడదు. అప్పుడు అవి చేస్తే ఏం చేస్తారంటే ఇవన్నీ చూసి రహస్యంగా మొదలు పెడతారు. మీకు తెలియదు, పేరెంట్కి తెలియదు, టీచర్కి ఎవరికి తెలియదు. రహస్యంగా వెళ్ళి వాటిని పొగాకు మధ్య సిగరెట్ కానీ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ముందు స్టార్ట్ చేస్తారు పిల్లలందరూ కూడా. అంటే పిల్లలు మనం అనుకున్నట్టు మా పిల్లాడు చాలా చిన్నవాడు అనే ఆలోచన అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ని టీచర్స్ని కూడా చదివేయగలిగిన అంత నాలెడ్జ్ ఉంది పిల్లలు. మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. మా పిల్లడు చాలా చిన్నాడు, ఈవెన్ 7th 8th వచ్చినా చిన్నాడు, చాలా చిన్నాడు. ఒక ఎల్కేజీ చిన్న పిల్లలు మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు ప్రేమగా ఉంటాం, మన ఎదురుగా పెద్దలు చెడివాడు వాళ్ళు అనుకుంటాం. కానీ ఒక 6 7 years స్టూడెంట్కి ఒక 20-25 years స్టూడెంట్ ఉన్న నాలెడ్జ్ ఉంది కదా. అది మీడియా ఎఫెక్ట్స్ కావచ్చు, జనరేషన్ మన జనరేషన్లో లేదు, చాలా ఫాస్ట్ జనరేషన్. పుట్టిన పిల్లాడే వాడికి ఎన్నో తెలివితేటలు ఉంటాయి. వాడి స్మైల్ కానీ వాడు మాట్లాడేది కానీ చిన్న పిల్లలు 1 year వచ్చేటప్పుడు వాడికి అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి మనం చాలా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మన పిల్లల్ని మనం కాపాడుకోకూడదు. ముఖ్యంగా అది మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీ పిల్లల ప్రవర్తన